I've seen this movie coming together 7 years in the making. I was demo film ke time se. So this is from the demo film. When Varun shot the demo film, the one Rohit was talking about, I'm the only person who's retained from the first movie. And the director. Director, me and Rohit. And Rohit are the survivors of that journey to Ikadki. Yes. Okay. But I'm very grateful to everyone on that team too, who just had a great time partying with me each night, and we just shot whatever. In fact, ma'am, I was an introvert before that. Eda varte aada permission తీసుకొని please sir and free గా చేసుడ్లా నేను extrovert అయిపోయినా. ఇప్పుడు నేను తాజ్ మహల్ ది కూడా పర్మిషన్ తీసుకోగలుగుతా. I don't think you're an introvert. बिल्कुल भी introvert नहीं है. जब तक मैं मिला तब तक मेरा खुल गए सारे नवरंध्राలు. नवरंध्राలు खुल गए. Varun and I share one thing, which is our love for very dark humor. Yeah. We've made like this coffee. Black. Yes. Oh my God. You want to do any marketing for Baskia? Later. Okay. చెప్పండి మ్యామ్. నెక్స్ట్ మ్యామ్ అడుగుతారా? Yeah. Next actually అంత పెద్ద జుట్టు పెంచారు. సో ఇతన్ని స్పెషల్ గా ఇంట్రడ్యూస్ ఈజ్ పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారికి బాడీ డబుల్ గా ఎవ్రీ సింగిల్ షాట్ ఆఫ్ పుష్పకి బన్నీ గారి కంటే ముందు ఇట్ వాస్ షాట్ ఆన్ బాబీ. షాట్ అంటే ఇప్పుడు హీరో ఆయన రెడీ అయ్యి వచ్చే లోపు ప్లేస్మెంట్స్ ఎలా మేకింగ్ ఎలా చేయాలి అదంతా బన్నీ గారిని నుంచో పెట్టి గుర్తుపట్టారు. సో దట్స్ బాబీ. చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్. హీ ఆల్సో వర్క్స్ లైక్ కాంటెంట్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ ఐడల్ కి వాటికి పనిచేస్తాడు. తర్వాత ఫ్లోర్ మేనేజర్ గా చేస్తాడు. ఫ్లోర్ డైరెక్షన్ చేస్తాడు ఇండియన్ ఐడల్ కి. యాక్టర్, సాఫ్ట్వేర్ జాబ్, ఈవెంట్ మేనేజర్. బన్నీ అన్నకి బాడీ డబుల్ గా చేశాడు. మన సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాడు. పలు అదర్ ఫిల్మ్స్ లో లీడ్ గా చేస్తున్నాడు. సో దిస్ బాయ్ డిజర్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ డిజర్వ్ a lot of recognition, but he's been here for a while. ఇప్పుడు చిటికలు నిజంగానే చిటికలు. చెప్పు కాదు ఆడిషన్ గురించి కాదు, ఒక్కసారి పుష్ప ఎక్స్పీరియన్స్ చెప్పవా ప్లీజ్? దానికి నేను ఫస్ట్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను మ్యామ్. వెనకాల కూలీ బ్యాచ్ లో ఆర్టిస్ట్ కి వెళ్ళాను. ఒక 3-4 days చేశాను అలాగా. దాని తర్వాత ఏడీస్ రీచ్ అవుట్ అయ్యి అడిగారు, ఇలాగా లుక్ కొంచెం మ్యాచ్ అవుతుంది, ఇంత హెయిర్ లేదు కానీ బాడీ డబుల్ గా చేస్తావా హీరో గారికి అని అడిగారు. సో ఐ వాజ్ లైక్ ఓకే బాడీ డబుల్ చేద్దాం, ఈ కూలీల్లో 20 మందిలో ఉండి అంత స్కోప్ లేదేమో అనిపించి దానికి ఒప్పుకున్నాను. కాలో చెయ్యో ఇరిగితే ఇరిగింది, ఆ సర్కిల్ లో పని చేయగలుగుతాం, క్లోజర్ సర్కిల్స్ లో నేర్చుకోవచ్చు, బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అని ప్యాషన్ తో ఒప్పుకున్నాడు. రైట్. కానీ ఇట్ వాస్ నాట్ ఎ బాడీ డబుల్ ఎగ్జాక్ట్లీ. హీరో పొజిషనింగ్ ఆర్టిస్ట్ అని పడింది రోలింగ్ టైటిల్. హీరో పొజిషనింగ్ ఆర్టిస్ట్. బాడీ డబుల్ అంటే స్టంట్స్ వరకు వాడతారు అనుకుంటా. నేను స్టంట్స్ చేయలేదు, జస్ట్ సీన్స్ వరకే. సీన్స్ అండ్ ఎవ్రీథింగ్ డైరెక్టర్ గారి విజన్ ఆయనకు కనపడడానికి, హీరో బెస్ట్ టేక్ ఫస్ట్ టేక్ లో ఇవ్వడానికి, ఈ కెమెరాతో ఇష్యూస్ రాకుండా, అదర్ ఆర్టిస్ట్ తో ఇష్యూస్ రాకుండా. సో యా అందుకోసం నేను ఉపయోగపడ్డాను అక్కడ. బాడీ పొజిషనింగ్ ఆర్టిస్ట్. పుష్ప బన్నీ అన్న డైలాగులు కూడా చెప్పేవాడు కదా? డైలాగులు కూడా చెప్పేవాడు. నాది చిత్తూరే ప్రాపర్. అవునా? ఒక డైలాగ్ చెప్పండి. రష్మికతో డాన్స్ కూడా చేశాడు. విత్ షోల్డర్ రష్మికతో డాన్స్ చేశాడు. బాడీ పొజిషనింగ్ ఇంటర్వ్యూ ఎలా నడుస్తుంది? వరుణ ఏడికి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ అని పిలిచిండారు. ఈ మేడం ఎవరో వచ్చిండదే, నందప్ప కూడా ఉన్నాడు ఈడే. తిరుపతి వెంకన్న స్వామిని చూసినట్టు ఎంతో ఆనందంగా ఉండదు ఇక్కడ కూర్చొని ఉంటే. ఇట్నే మనందరము సక్సెస్ మీట్ లో కూడా కూర్చోవాలా. అన్ని వుడ్లు కావాలా, రోజ్వుడ్ కావాలా, నాకు శాండిల్వుడ్ కావాలా. ఇప్పుడు ఏదో ఓన్లీ టాలీవుడ్ లో రిలీజ్ అవుతా ఉండదు సినిమా. వచ్చే సినిమాలన్నీ శాండల్వుడ్, కాలీవుడ్, ఏ వుడ్ పడితే ఆ వుడ్ తగ్గేదేలే. సో ఇలా మిమిక్రీ వచ్చి మ్యామ్ నాకు. సో అది కూడా హెల్ప్ అయింది కొంచెం ఇవ్వడానికి, ఎగ్జాక్ట్ గా మ్యానరిజమ్స్ అండ్ ఆల్. దట్స్ సో నైస్. ఏదైనా ఒక్కటి, ఎందుకంటే ఈ షోలో మీ అందరి టాలెంట్ నేను చూపించగలగాలి. అచ్చమైన ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. ఎందుకు మేడం అలా టైం వేస్ట్ అంటున్నాడు? ఇప్పుడు అల్లు అర్జున్ అన్న వాయిస్, అల్లు అర్జున్ అన్న వాయిస్ నార్మల్ గా ఎలా ఉంటది అంటే, స్టార్టింగ్ లో దేశ్ముద్రు ఆ టైంలో వచ్చేది నాకు. పనిచేయడం స్టార్ట్ అయిన తర్వాత బన్నీ అన్న వాయిస్ ఇంకా క్యాచ్ చేయగలిగాను.
సెట్లోకి రాగానే అన్న చూడరేమో అనుకుంటున్నాను, చూసినా పర్లేదులేండి. చూస్తే ఇంకా చెక్కేస్తారు నీకు, తీసుకెళ్ళి చెక్కేయడమే. సో సెట్లోకి రాగానే బాబీ షార్ట్ ఏంటి నేను చెప్తాను, నేను స్టార్టింగ్లో చెప్పేవాడిని అప్పుడప్పుడే అడ్జస్ట్ అవుతున్నాం కదా అని. అన్న చేసి చూపించు అంతేనా డార్లింగ్, ఓకేనా నీకు ఇది షార్ట్? డార్లింగ్ నాకు షార్ట్ మాత్రం అద్దరిపోయింది డార్లింగ్, అద్దరిపోయింది, అస్సలు డౌట్ లేదు. ఇలా ఉంటుంది. సో నైస్ రియల్లీ. ఎడిటింగ్ రియల్లీ సో గుడ్ అండి, రియల్లీ సో గుడ్. అంటే నేను మూవీ చూడలేదు, చూసిన చిన్న అవే చాలా కొత్త అప్రోచ్ ఎడిట్ కి. యాక్చువల్లీ చెప్పరా అబౌట్ హౌ యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి యాక్చువల్లీ చెప్పండి. I'm from Hyderabad only. I did my engineering from BITS. In and around ఆ time లోనే కొంచెం సినిమాల మీద వ్యామోహంతో నన్ను చెప్పని అన్న. మరి సినిమాల మీద అంటే ఇంట్రెస్ట్ లేదన్నట్టు. లేదు ఇంట్రెస్ట్ ఉంది, అందుకే మీతో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు. యా చెప్పు. సో సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అలా ట్రైలర్స్ ఇవన్నీ ట్రై చేసుకుంటూ ఈ లోపల హ్యాపెన్ టు మీట్ వరుణ్. అది కూడా యాక్చువల్లీ నందన్న సినిమా ఆ షూటింగ్ ఆ టైంలో కలిసాం, బొమ్మ బ్లాక్ బస్టర్. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ట్రైలర్ ఎడిటర్. సో నాకు నందన్ అప్పటి నుంచి తెలుసు. సో we've been working together and then Varun asked me to work on the film while I was studying in college. అప్పుడు ఇంకా అట్లా స్లోగా చేసుకుంటూ while I was in college అంటే ఎప్పుడో కాదు, మొన్న ఒక 1 year 1.5 year బ్యాక్ పాస్ అవుట్ అయ్యాను. అదే అదే ఇందాకనే చెప్పారు యు ఆర్ జస్ట్ 25 అని, మాకేం అభ్యంతరాలు లేవు. 24 అండి, 25 కూడా కాదు. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. సో మ్యామ్ వాడు మాతో ఇలా ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే రిచెస్ట్ కిడ్. అవునా కాదా? వాళ్ళ నాన్నగారు అంటే నేను కంపెనీ పేరు చెప్పను లేరా, వాళ్ళ నాన్నగారు నడిపే కారే 1.5. నీ వాచ్ చూపించరా, ఈ వాచ్ ఎంత చెప్పు? 2 lakhs. ఇగో చూడండి, ఓరిస్ 2 లక్షల వాచ్. అది సంగతి. మా 2 రోజుల సినిమా బడ్జెట్ అది. ఇప్పుడు మరి మీ నెంబర్ అడిగితే పరిస్థితి ఏంటి? అమ్మాయిలు ఎవరైనా అడుగుతారు ఏముంది ప్రతిగడ్ నెంబర్ అసలు అన్న కొంచెం తప్పు నంబర్ లాస్ట్ లో ఒక 2 తీసేసి 1 పెట్టేసి అన్న. కాదు సంబంధాలు వస్తే వద్దా? చెప్పండి. సంబంధాలు వస్తే వద్దా? సంబంధాలు దేనికండి? సంబంధాలు విఫలం కూడా నారాయణ పెళ్లికండి. ఇప్పుడు నా పర్సనల్ ఇంటర్వ్యూ కంటే మన సినిమా ఇంటర్వ్యూ జరిగితే బెటర్. అంజలి గారి సాక్షిగా సైక్ సిద్ధార్థ ఎడిటర్ పెళ్లి రండి మా ఎడిటర్ చూడండి, ప్రీమియర్ ప్రో ఫైనల్ కట్ 2 వస్తాయి. ఇలాంటి ఎడిటర్ ఎక్కడన్నా మీరు ఎప్పుడు చూసుంటారు. కానీ నిజంగా రైట్ నౌ అయితే యంగ్స్టర్స్ లో న్యూ ఎడిటర్స్ అనేది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ గుర్తింపు ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఈ రోజు.